హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనము యాంగ్లర్లో మనం ఏం చేస్తామంటే టెస్టింగ్ చేస్తామండి. టెస్టింగ్ ఎందుకు మనకు అవసరం అంటే, ఇప్పుడు ఎవరైనా ఒక యాప్ బిల్డ్ చేశారండి. బిల్డ్ చేసినప్పుడు అందులో అన్ని వాల్యూస్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లాగిన్ కాంపోనెంట్ తీసుకున్నారండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక మొబైల్ అప్లికేషన్లో లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు కదా. పాస్వర్డ్ ఇన్ని క్యారెక్టర్సే ఉండాలి, పాస్వర్డ్లో అప్పర్ కేస్ లెటర్స్ ఉండాలి, లోవర్ కేస్ లెటర్స్ ఉండాలి, అలాగా పాస్వర్డ్ వ్యాలిడేషన్ చేస్తారు కదా. సో మీరు 1 2 3 4 5 6 ఇస్తే ఒక్కొక్కసారి సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇస్తే పాస్వర్డ్ డస్ నాట్ మ్యాచ్ అని వస్తుంది. ఎందుకంటే యూనిట్ టెస్టింగ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, మన యాప్ ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే మనకి ముందే తెలుస్తుంది అనమాట. సో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఎవరైనా సరే డెవలపర్ కోడ్ రాసినప్పుడు యూనిట్ టెస్టింగ్ ఎందుకు చేస్తారు అంటే, వాళ్ళు రాసిన కోడ్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి ఏమన్నా ఎర్రర్స్ వస్తే ఈజీగా తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మీరు మీరు ఏమంటారంటే, ఒక యాంగులర్ అప్లికేషన్ తీసుకోండి. యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేసి స్టెప్ బై స్టెప్ నేను ఒక కాంపోనెంట్కి చెప్తాను, ఏంటి దేని గురించి మనం యూజ్ చేస్తున్నాము, ఏది ఎలా వాడాలి, అసలు కర్మ అంటే ఏంటి, జాస్మిన్ అంటే ఏంటి, సింపుల్గా చెప్తా అండి. సో ఫస్ట్ కర్మ అండ్ జాస్మిన్ గురించి చెప్తున్నా అండి. కర్మ అంటే ఏంటంటే, ఫస్ట్ జాస్మిన్ గురించి చెప్తున్నాను. జాస్మిన్ అనేది జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అండి. జావాస్క్రిప్ట్లో రాస్తాము జాస్మిన్ కోడ్. జాస్మిన్ వల్ల ఉపయోగం ఏంటి మనకి, జాస్మిన్ అనేది జావాస్క్రిప్ట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పాను కదా. జాస్మిన్ యూజ్ చేసి మనము టెస్ట్ కేసెస్ రాస్తాము. టెస్ట్ కేసెస్ రాసిన తర్వాత మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, మనకి టెస్ట్ కేసులో రిజల్ట్ ఏమొచ్చిందో చూస్తామన్నమాట. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. అలాగే పాస్ ఫెయిల్, మన టెస్ట్ కేసు ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి అనే దానికోసం ఈ జాస్మిన్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నేనేం చేశాను అంటే అండి, మీకు ఇక్కడ నేను ఒక యాప్ కాంపోనెంట్ యాంగులర్ అప్లికేషన్ తీసుకున్నాను అండి. యాంగులర్ అప్లికేషన్లో నేను ఇంకేం క్రియేట్ చేయలేదు, జస్ట్ యాంగులర్ అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ యాప్ HTML ఉంది కదండి, ఇందులో యాంగులర్ అప్లికేషన్ అని రాశాను. ఇప్పుడు యాప్.spec దాంట్లో మనకి ఏంటంటే, ఫస్ట్ ఏముంది, ఒక ఇంపోర్ట్ సెక్షన్ ఉంది. ఒక ఇంపోర్ట్ టెస్ట్ బెడ్ ఫ్రమ్ @angular code టెస్టింగ్. ఈ టెస్ట్ బెడ్ అనేది ఏంటంటే మనకి మెయిన్ క్లాస్ అనమాట. సో ఇప్పుడు జాస్మిన్ అనేది మనకి జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అని చెప్పాను కదండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డిస్క్రైబ్ అని రాసాం కదా. డిస్క్రైబ్ అనేది ఏంటంటే మనకి, ఇప్పుడు మీరు ఒక సింపుల్ ఎగ్జామ్ తీసుకోండి. ఎగ్జామ్ ఉంది, ఒక స్కూల్లో ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఒక స్కూల్లో ఒక యాన్యువల్ ఎగ్జామ్ జరిగితే ఎన్ని ఎగ్జామ్స్ జరుగుతాయండి, ఎగ్జామ్ అని మామూలుగా అంటారు. ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటుంది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది, EVS సబ్జెక్ట్ ఉంటుంది, ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే, డిస్క్రైబ్ అనేది ఒక కంప్లీట్ యాన్యువల్ ఎగ్జామ్ లేకపోతే ఒక క్వార్టర్లీ ఎగ్జామ్ లాంటిది అనుకోండి. ఆ ఎగ్జామ్లో ఎన్ని పరీక్షలు రాస్తారు వాళ్ళు, ఒక 4-5 పేపర్స్ రాస్తారు. ఒక్కొక్కటి ఒక్కో టెస్ట్ అనమాట. అలాగే ఇప్పుడు డిస్క్రైబ్ అంటే ఏంటి మీకు అర్థమైంది కదా. డిస్క్రైబ్ అంటే ఏదైనా సరే, మన దగ్గర ఏంటంటే డిస్క్రైబ్ అనేది ఒక కాంపోనెంట్ లాగా అనమాట. మన దగ్గర ఒక డిస్క్రైబ్ అనేది కాంపోనెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఒక స్కూల్లో ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఎగ్జామ్ పేరు మ్యాథ్స్ ఎగ్జామ్. అలాగే టెస్టింగ్లో క్యాలిక్యులేటర్ టెస్ట్, దీన్ని డిస్క్రైబ్ అంటారు. అంటే మీకు చెప్పడానికి అలా రాసా అండి. ఇక్కడ డిస్క్రైబ్ అని ఉంది కదా. డిస్క్రైబ్ అంటే ఏంటి, ఫస్ట్ డిస్క్రైబ్ అంటే మన కాంపోనెంట్ మొత్తాన్ని డిస్క్రైబ్లో పెడతాం. ఓకేనండి, మన కాంపోనెంట్ మొత్తాన్ని డిస్క్రైబ్లో పెడతాం. ఇప్పుడు మనం దేనికి టెస్ట్ కేసెస్ రాయాలి, ఈ యాప్ అనే కాంపోనెంట్కి టెస్ట్ కేసెస్ రాయాలి. టెస్ట్ కేసు రాయడానికి మనం ఏం చేయాలి, డిస్క్రైబ్ అని రాయాలి. డిస్క్రైబ్ రాసిన తర్వాత డిస్క్రైబ్లో ఏమేమి ఉంటాయంటే, ఇది డిస్క్రైబ్ యొక్క ఆర్కిటెక్చర్ అనమాట. డిస్క్రైబ్ ఉంటుంది. డిస్క్రైబ్లో మనం బిఫోర్ ఈచ్ యూజ్ చేస్తాము. తర్వాత ఇట్ అనేది ఏంటంటే, ప్రతి టెస్ట్ కేసు ఇట్లో రాస్తాం అనమాట. బిఫోర్ ఈచ్ అంటే ప్రతి కాంపోనెంట్కి ఒక టెస్ట్ కేసు రన్ అవ్వాలి అంటే ప్రతి టెస్ట్ కేసెస్కి మనకి ఇనిషియల్గా కొన్ని ఇనిషియలైజేషన్ పెట్టుకుంటాము. అప్పుడు బిఫోర్ ఈచ్ అనేది ఉపయోగం అవుతుంది. తర్వాత ఇట్లో ఎన్ని అయితే టెస్ట్ కేసెస్ రాస్తామో అవన్నీ రాస్తాము. తర్వాత ఎక్స్పెక్ట్ ఉంది కదండి. ఎక్స్పెక్ట్లో ఏంటంటే
మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి, యాక్చువల్ అవుట్పుట్ ఏంటి అని కంపారిజన్ కోసం ఎక్స్పెక్ట్ రాస్తాము. ఆఫ్టర్ ఈచ్ ఏంటంటే అండి ఎగ్జామ్ అయిపోద్ది కదా, ఎగ్జామ్ రాసేసారు పిల్లలు. ఎగ్జామ్ రాసేసినాక ఆ డెస్క్ క్లీన్ చేసి వాళ్ళవన్నీ వాళ్ళు తీసుకుని ఎక్కడిదక్కడ క్లీన్ చేస్తాం కదా. సో అలాంటి క్లీనింగ్ పర్పస్లో ఆఫ్టర్ ఈచ్ అనేది యూస్ చేస్తారు. ఇప్పుడు ఇట్ గురించి, ఇట్ అంటే ఏంటి, ప్రతి ఎగ్జామ్లో ప్రతి యాన్యువల్ ఎగ్జామ్ జరుగుతుంది కదా. యాన్యువల్ ఎగ్జామ్లో ఏముంటాయండి, మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఎగ్జామ్. ఇక్కడ ఏంటంటే మన యాంగులర్ భాషలో షుడ్ క్రియేట్ కాంపోనెంట్, ఇది ఒక టెస్ట్ కేస్ అనమాట. టెస్ట్ కేసు ఓన్లీ ఇట్లో ఏం రాస్తాము, మీరు ఎన్నైనా రాయండి, టెస్ట్ కేసెస్ ఇట్లో రాస్తాము. ఇక్కడ ఏంటంటే ఇట్ అనేది ఒక టెస్ట్ కేసు. షుడ్ క్రియేట్ అంటే అది కాంపోనెంట్ క్రియేట్ అవుతుందా లేదా అని చెప్పడానికి అనమాట. సింపుల్గా మనం ఏంటంటే రెండు నెంబర్స్ ఇచ్చాము, 10+20 అని, 30 వచ్చిందా లేదా అనేది టెస్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనది ఇక్కడ ఉంది కదా. సో నేను ఇక్కడ మళ్ళీ ఒక ఇట్ రాస్తున్నాను అనమాట. ఇట్ షుడ్ యాడ్ 2 నంబర్స్. ఇట్లాగే ఇట్లోనే ఎందుకు రాసుకోవాలంటే ఇది జాస్మిన్లో అలా ఇచ్చారండి, అంటే సింటాక్సెస్ ఉంటాయి కదా. సో అలాంటి ఒక సింటాక్స్ అనేది జాస్మిన్లో ఇచ్చారు. ఇక్కడ ఏంటి, A = 1, B = 2 తీసుకున్నాం, సమ్ = A+B, ఎక్స్పెక్ట్ సమ్ టు బి 3. ఓకేనండి. ఇట్లోనూ టెస్ట్ కేసు రాస్తాం. అంటే ఇది మ్యాథ్స్ ఎగ్జామ్ అనుకోండి, ఇది ఇంగ్లీష్ ఎగ్జామ్ అనుకోండి, ఇది సైన్స్ ఎగ్జామ్ అనుకోండి. ఇవన్నీ ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ అన్ని ఎందులో రాసాము, యాప్ కాంపోనెంట్లో రాసాము. యాప్ కాంపోనెంట్ అనేది ఏంటి, డిస్క్రైబ్ చేస్తున్నాం కదా. యాన్యువల్ ఎగ్జామ్ అని అనుకోండి, యాన్యువల్ ఎగ్జామ్లో అన్ని పరీక్షలు రాయాలి కదా. ఒక్కొక్క పరీక్ష ఒక్కొక్క టెస్ట్ కేసు అనమాట. ఒక్కొక్క టెస్ట్ కేసుని ఎందులో క్రియేట్ చేస్తామంటే ఇట్లో క్రియేట్ చేస్తాము. డిస్క్రైబ్ అదే ఎందుకు, మన మెయిన్ యాప్ కాంపోనెంట్లో ఉన్న అన్ని టెస్ట్ కేసెస్లు రాయాలి కదా మనము. ఇప్పుడు యాప్ కాంపోనెంట్లో ఒక 10 మెథడ్స్ రాసామనుకోండి, 10 మెథడ్స్కి 10 టెస్ట్ కేసెస్ రాయాలి కదా. అలాగే డిస్క్రైబ్లో 7th క్లాస్ వాళ్ళ నేమ్ ఇచ్చామనుకోండి, డిస్క్రైబ్ 7th క్లాస్ అని ఇచ్చామనుకోండి. 7th క్లాస్లో ఏముంటాయండి, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీషు, హిందీ, తెలుగు. ఓకేనండి. సో ఈ 6 ఎగ్జామ్స్కి వాళ్ళు టెస్ట్ కేసెస్ రాస్తారు. టెస్ట్ కేసెస్ అంటే ఇన్ ద సెన్స్ టెస్ట్ ఎగ్జామ్ పేపర్ వాళ్ళు రాస్తారు, మన సైడ్ మన యాంగులర్లో టెస్ట్ కేసు రాస్తాం అనమాట. ఓకే అండి. ఇప్పుడు మీకు డిస్క్రైబ్ అంటే ఏంటో అర్థమైంది, ఇట్ అంటే ఏంటో అర్థమైంది. ఓకే అండి. నెక్స్ట్ మనకి ఇట్ అనేది అర్థమైంది కదండి. తర్వాత ఎక్స్పెక్ట్ అంటే మనకి మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ 30 అని ఇచ్చామనుకోండి, to be 30 అని రాశారు ఇక్కడ. ఎక్స్పెక్ట్ 10+20 = 30. 2b అని ఎందుకు రాశారంటే ఈక్వల్ ఆపరేటర్. మామూలుగా కొన్ని యూనిట్ టెస్ట్ కేసెస్లో ఇతర లాంగ్వేజెస్లో అంటే జావా వాటిల్లో = అలా రాస్తారండి. బట్ యాంగులర్లో 2b = అని రాస్తారు. ఒకసారి చూడండి, మీకు అవి ఏమేమి క్లాసెస్ ఉన్నాయో చూపిస్తాయి. ఇప్పుడు 2b అని ఉంది కదా. 2b తర్వాత మనం ఇక్కడ పెట్టేసి ఇక్కడ 2b చూసారండి. 2b, 2 close to, 2b defined, 2 falsy, 2b greater than 30, ఇట్లా ఏదైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, 1, 2 అని ఇచ్చాము. 2b ఇది 3 అయితే ఈ టెస్ట్ కేసు ఫెయిల్ అవుతుంది అనమాట. ఇది ఎలా రన్ చేయాలనేది కర్మాలో రన్ చేస్తారు, చూపిస్తాయి. ఇప్పుడు మనము జాస్మిన్లో కోడ్ రాసాం కదండి, ఆ జాస్మిన్ కాన్ఫిగరేషన్ మనకి ఇక్కడ ఉంటుంది అండి. ఇక్కడ మనం లాస్ట్లో, ఇందులో కాదు, angular.json package.json ఇక్కడ అండి. ఇప్పుడు మనం ఏం చేసాము, జాస్మిన్ అనేది తీసుకున్నాం కదా, జాస్మిన్కి సంబంధించింది మనం టెస్ట్ కేసెస్ రన్ చేస్తున్నాము. సో టెస్ట్ కేసు రన్ చేయడానికి టెస్ట్ అని రాస్తాము. ఓకేనండి. తర్వాత ఇప్పుడు మనం రన్ చేసిన టెస్ట్ కేసు మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దీనికి సంబంధించినవి మనకి ఎందులో ఉండాలి, angular.json ఫైల్లో ఉండాలి. సో ఇక్కడ నేను జాస్మిన్ అని టైప్ చేస్తున్నాను అండి, జాస్మిన్. ఓకే, నేను ఈ టెస్ట్ కేసెస్ రన్ చేయలేదు, అంటే సింపుల్గా టెస్టింగ్ ఏమీ రాయలేదు. అయితే నేను బేసిక్ అప్లికేషన్ తీసుకున్నాను అండి, ఇందులో రాయలేదు. బట్ చూపిస్తాను మీకు ఏమేమి కాన్ఫిగరేషన్ తీసుకున్నానో చెప్తాను. ఇప్పుడు మనకి జాస్మిన్ అంటే ఏంటో తెలిసింది కదండి. జాస్మిన్ అంటే ఒక జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. డిస్క్రైబ్ అంటే ఏదైనా ఒక కాంపోనెంట్ నేమ్ రాసుకోవాలి. డిస్క్రైబ్ ఆఫ్ కాంపోనెంట్ నేమ్ని
కొటేషన్స్లో రాసుకోవాలి. తర్వాత ఏంటి, డిస్క్రైబ్లో మనం ఏమేం చేస్తాము, ఇట్ అనేది రాస్తాము. ఇట్ అనేది ఎందుకు, టెస్ట్ కేసెస్ రాయడానికి. తర్వాత ఎక్స్పెక్ట్ రాస్తాము. టెస్ట్ కేసెస్ అన్నీ అయిపోయినాక లాస్ట్లో ఎక్స్పెక్ట్ రాస్తాము. ఎందుకు, మనం ఏమి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మనకి ఏమొచ్చిందనే దానికోసం. ఇప్పుడు బిఫోర్ ఈచ్ అనేది చెప్పలేదు కదండి ఇందాక, నేను బిఫోర్ ఈచ్ చెప్పలేదు ఇక్కడ. ఇది జాస్మిన్ స్ట్రక్చర్ కదా. డిస్క్రైబ్ అనేది కాంపొనెంట్, ఇట్ అనేది టెస్ట్, ఎక్స్పెక్ట్ అనేది అందులో ఏం రాయాలో చెప్తుంది. బిఫోర్ ఈచ్ అనేది చెప్పలేదు కదా. బిఫోర్ ఈచ్లో ఏంటంటే మనకి కావాల్సిన ప్రతిదీ, ఇది ప్రతి టెస్ట్ కేసు రన్ అయ్యే ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. బిఫోర్ ఈచ్ సపోజ్ మనకి 50 టెస్ట్ కేసు ఉన్నాయి అనుకోండి, ప్రతి టెస్ట్ కేసుకి కాంపొనెంట్ క్రియేట్ చేయాలి. కాంపొనెంట్లో ఏదైనా సర్వీస్ ఉంటే సర్వీస్ క్రియేట్ చేయాలి. సో అలాంటి సమయంలో మనకి ఏమవుతుందంటే ఈ బిఫోర్ ఈచ్ అనేది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు బిఫోర్ ఈచ్ ఈక్వల్ టు కాంపొనెంట్ ఈక్వల్ టు న్యూ కాంపొనెంట్. ఇప్పుడు 10 ఎగ్జామ్స్ కదండి మనకి, మనం 10 టెస్ట్ కేసెస్ రాసాము. ప్రతి టెస్ట్ కేసుకి మనకి కాంపొనెంట్ క్రియేట్ అవ్వాలి కదా. అంటే ప్రతిసారి మనం కాంపొనెంట్ ఈక్వల్ టు న్యూ కాంపొనెంట్ అని రాయకుండా బిఫోర్ ఈచ్ ఆఫ్ న్యూ కాంపొనెంట్ అని రాస్తే ప్రతి టెస్ట్ కేసు రన్ అయ్యే ముందు కొత్తగా కాంపొనెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. కాంపొనెంట్ క్రియేట్ అయ్యి మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ నేను ఇందులో కోడ్లో కూడా మనకి బిఫోర్ ఈచ్ అనేది వాళ్ళు రాశారు. ఇక్కడ ఏం రాశారంటే, మన స్పెక్ ఫైల్ తీసుకున్నాను, స్పెక్ ఫైల్లో బిఫోర్ ఈచ్ అని రాశారు. బిఫోర్ ఈచ్ టెస్ట్ బెడ్ ఏంటంటే టెస్ట్ బెడ్ అనేది మెయిన్ క్లాస్ అండి. మెయిన్ క్లాస్ టెస్ట్ బెడ్ నుంచి కాన్ఫిగర్ టెస్టింగ్ మాడ్యూల్ అన్నాం కదా. ఇది ఏం చేస్తుందంటే ఈ యాప్, ఈ కాంపొనెంట్ రన్ అవ్వడానికి కావాల్సిన అన్నీ ఓన్లీ నేను ఇంపోర్ట్స్ ఒకటే రాశాను. తర్వాత ఇక్కడ ఇంకా చాలా రాసుకోవచ్చు అండి. డిక్లరేషన్స్, ప్రొవైడర్స్, ఇంజెక్టర్స్, మనం సర్వీస్ ఏదైనా రాస్తే సర్వీస్ ఫైల్స్ కూడా ఇక్కడే రాసుకుంటాం మనం. ఇదన్నీ ఎందుకు చేస్తుంది అంటే ఈ టెస్ట్ బెడ్ అనేది మెయిన్ అనమాట. ఇదే ఈ కాంపొనెంట్ యొక్క టెస్టింగ్ కంప్లీట్ అవ్వడానికి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చి మనకి ఇస్తుంది అనమాట. టెస్ట్ బెడ్ డాట్ కాన్ఫిగర్ టెస్టింగ్ మాడ్యూల్. ఈ కాన్ఫిగర్ టెస్టింగ్ మాడ్యూల్ అనే దాంట్లో మనకు తెలుస్తుంది కదా, టెస్ట్ బెడ్ అనేది ఏంటంటే ఒక మాడ్యూల్. ఇది ఏం చేస్తుందంటే ఈ యాప్ కాంపొనెంట్ రన్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఇంపోర్ట్స్, ఇంజెక్షన్స్, సర్వీసెస్ ఏది కావాలితే అది, డైరెక్టివ్స్, ఒకవేళ మనము ఇక్కడ మనకి HTMLలో ఏమన్నా ఒక కోడ్ రాసి దాన్ని కూడా రన్ చేయాలన్నా ఆ HTMLకి సంబంధించినవి కూడా తీసుకొచ్చే బాధ్యత ఎవరిది అంటే ఈ టెస్ట్ బెడ్ డాట్ కాన్ఫిగరేషన్ టెస్టింగ్ మాడ్యూల్. ఇదే ఈ యాప్ కాంపొనెంట్ రన్ అవ్వడానికి కావాల్సినవన్నీ కూడా ఈ టెస్ట్ బెడ్డే తీసుకొచ్చి ఇస్తుంది. మనం రన్ చేసినప్పుడు NG టెస్ట్ అని రాస్తామండి, అప్పుడు అదే రన్ చేసి మనకి ఇస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు బిఫోర్ ఈచ్ గురించి చెప్పాను కదండి. ఇప్పుడు ఏంటంటే మనకి బిఫోర్ ఈచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బిఫోర్ ఈచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఈచ్ ఉంది కదండి. ఆఫ్టర్ ఈచ్లో ప్రతి టెస్ట్ కేస్ పూర్తయిన తర్వాత రన్ అవుతుంది అనమాట. క్లీనప్ అండ్ డెస్ట్రాయ్ పర్పస్లో క్లియర్ డేటాని యూజ్ చేయడానికి ఈ ఆఫ్టర్ ఈచ్ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి, ఎగ్జామ్ అయిపోయినాక ఏం చేస్తాము, డెస్క్ క్లీన్ చేసి పేపర్లన్నీ కలెక్ట్ చేసి పిన్ చేసి ఇన్విజిలేటర్కి ఇచ్చేస్తాం కదా. సో దాన్ని ఆఫ్టర్ ఈచ్ అంటాము. ఇప్పుడు మన సినారియోలో ఏంటంటే ఇక్కడ జాస్మిన్ ఫ్లో చూడండి ఒకసారి. ఫస్ట్ డిస్క్రైబ్ ఉంది కదా, డిస్క్రైబ్లో ఏం చేస్తామండి, యాప్ కాంపొనెంట్ పేరు తీసుకుంటాం. బిఫోర్ ఈచ్లో ఏం చేస్తాము, టెస్ట్ బెడ్ డాట్ కాన్ఫిగరేషన్ టెస్టింగ్ మాడ్యూల్ అని రాస్తాము. అలా ఎందుకు రాస్తున్నామంటే ఈ బిఫోర్ ఈచ్ అనేది ప్రతి టైము మనం ఒక 100 టెస్ట్ కేసెస్ రన్ చేసిన అవన్నీ రన్ అవ్వడానికి కావాల్సిన అన్ని డిపెండెన్సీస్ని ఈ టెస్ట్ బెడ్ డాట్ కాన్ఫిగరేషన్ మాడ్యూల్ తీసుకొచ్చి ఇస్తుంది. సో ఇట్లో అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇట్లో కాదు, బిఫోర్ ఈచ్లో అవన్నీ ఉంటాయి. బిఫోర్ ఈచ్లోనే మనం ఏం చేస్తున్నాము, టెస్ట్ బెడ్ డాట్ కాన్ఫిగరేషన్ టెస్టింగ్ మాడ్యూల్ అని రాసి అందులోనే ఇంపోర్ట్స్, ప్రొవైడర్స్, ఇంజెక్టర్స్, డైరెక్టివ్స్, పైప్స్ అన్నీ అందులోనే రాసుకుంటాం. సో టెస్ట్ బెడ్ వాటిలన్నింటినీ హ్యాండిల్ చేస్తుంది. ఇట్లో టెస్ట్ కేసెస్ రాస్తాము. ఎక్స్పెక్ట్లో ఏం రాస్తామంటే ఎక్స్పెక్ట్లో మనకి కావాల్సిన రిజల్ట్ వచ్చిందా రాదా లేదా అని చూస్తాము. తర్వాత ఆఫ్టర్ ఈచ్ అంటే ప్రతి టెస్ట్ కేసు రన్ అయిపోయినాక మనం చేసినవన్నీ క్లీన్ చేసామా లేదా. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే కర్మ గురించి అండి. కర్మ అంటే ఇప్పుడు మనం టెస్ట్ కేసెస్ అన్నీ జాస్మిన్తో రాసాము. జాస్మిన్ అంటే జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అని పెట్టుకున్నాం కదా. కర్మ అనేది ఏంటంటే ఒక టెస్ట్ రన్నర్ అనమాట. ఇప్పుడు మీరు 10 టెస్ట్ కేసెస్ రన్ చేశారనుకోండి, ఈ 10 టెస్ట్ కేసెస్ ఎట్లా రన్ అవుతాయి, రన్ అవ్వడానికి ఒక ఎన్విరాన్మెంట్ కావాలి కదా. సో దానికి కోసం కర్మ అనేది ఒక టెస్ట్ రన్నర్ అనమాట. జాస్మిన్ టెస్ట్ కేసెస్ రాస్తే కర్మ వాటిని బ్రౌజర్లో రన్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను ఇక్కడ npm టెస్ట్ అని రాసినాను అండి. ఇక్కడ ఇది క్లోజ్ చేస్తాను. npm టెస్ట్ అని రాసాను. ఇప్పుడు ఏంటంటే మనకి
ఈ టెస్ట్ కేసెస్ రన్ అవుతాయండి. ఇక్కడ ఈ ఎన్పిఎం టెస్ట్ అనేది మన ప్రాజెక్ట్ 1లో ఉన్న మొత్తం ఎన్జీ టెస్ట్ని తీసుకుని మనం ఎన్నైతే టెస్ట్ కేసు రాసామో అవన్నీ చెప్తుందండి. ఈ టెస్ట్ కేసు రన్ అయ్యే లోపల సింపుల్గా బ్రీఫ్గా అండి డిస్క్రైబ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, మన కాంపోనెంట్ నేమ్ రాయడానికి. తర్వాత బిఫోర్ ఈచ్ ఎందుకు యూజ్ చేస్తాము, బిఫోర్ ఈచ్లో ప్రతిసారి మన కాంపోనెంట్కి కావాల్సిన అన్ని డిపెండెన్సీస్ని రన్ చేస్తుంది. అందుకని బిఫోర్ ఈచ్లో టెస్ట్ బెడ్ అనేది రాస్తాము. టెస్ట్ బెడ్ డాట్ కాన్ఫిగరేషన్ టెస్టింగ్ మోడల్ తీసుకుంటాము. తర్వాత మనం ఏం చేస్తాము, టెస్ట్ బెడ్ డాట్ కాన్ఫిగరేషన్ మోడల్ తీసుకున్న తర్వాత మనకి కావాల్సిన ఇంపోర్ట్స్, డైరెక్టివ్స్, పైప్స్ అన్నీ అందులో రాస్తాము. తర్వాత ఇట్లో ఏం చేస్తామండి, టెస్ట్ కేసెస్ రాస్తాము. టెస్ట్ కేసు రాసిన తర్వాత టెస్ట్ కేసులో కరెక్ట్ అవుట్పుట్ వచ్చిందా రాలేదని చెప్పేది ఎవరండి, ఎక్స్పెక్ట్ తర్వాత లాస్ట్లో ఏముందండి, ఆఫ్టర్ ఈచ్. ప్రతి టెస్ట్ కేసు రన్ అయిపోయినాక అది క్లీన్ చేస్తుంది కదా. సో దానికోసం ఇప్పుడు మన టెస్ట్ కేసుని రన్ చేసేది ఎవరండి, ఇక్కడ మనకి ఏంటంటే ఎన్పిఎం టెస్ట్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నాకు ఫెయిల్ అయిందండి. ఇక్కడ నాకేమొచ్చింది, యాంగులర్ అప్లికేషన్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక్కడ హలో ప్రాజెక్ట్ 1 అనేది ఉంది. సో మనం ఏం చేస్తాము, ఈ టెస్ట్ కేసు ఫెయిల్ అయిందని చెప్తుంది. సో మనం ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేసాము, ఇక్కడ ఇది మన యాప్ HTML. ఇక్కడ ఏం చేసాము, యాంగులర్ అప్లికేషన్ అని రాసాం కదా. సో దీన్ని మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ని మారుద్దాం. ఇక్కడ ఏం చేసామంటే హలో ప్రాజెక్ట్ 1 తీసేసానండి. మన యాంగులర్ అప్లికేషన్ అనేది రాస్తాను. ఇక్కడ ఎందుకు కాపీ చేస్తున్నా అంటే ఒకవేళ స్పెల్లింగ్ ఏమైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ నాకు టెస్ట్ కేసు ఫెయిల్ అవుతుంది. అందుకని సేమ్ కాపీ చేసి పెడుతున్నాం అండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దామండి. రన్ చేసినాక అది ఎక్కడ చూసుకోవాలో కూడా మీకు చెప్తా అండి. ఇప్పుడు మళ్ళీ ఎన్పిఎం టెస్ట్ అని కొట్టానండి. ఇవన్నీ రన్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ అది రన్ అయ్యేలోపు మిగతా చూద్దామండి. ఇక్కడ నేను జాస్మిన్, కర్మ చెప్పాను కదండి. తర్వాత టెస్ట్ బెడ్ గురించి అండి. టెస్ట్ బెడ్ గురించి చెప్పాను కదా, యాంగులర్ టెస్టింగ్లో అత్యంత ముఖ్యమైన క్లాస్. ఎందుకంటే ఇది ఒక చిన్న యాంగులర్ కాంపోనెంట్లో ట్రీట్ చేయండి. టెస్ట్ బెడ్ డాట్ కాన్ఫిగరేషన్, ఈ కాన్ఫిగర్ టెస్టింగ్ మాడ్యూల్ అనే దాంట్లోనే ఉంది కదండి. దాన్ని ఎలా ట్రీట్ చేయాలో మనం చెప్తున్నాం కదా. కాన్ఫిగర్ టెస్టింగ్ మాడ్యూల్ అంటే ఏంటి, ఈ టెస్ట్ బెడ్ అనేది మనకి కావాల్సిన ఇంపోర్ట్స్, డిక్లరేషన్, ప్రొవైడర్స్ని తీసుకొస్తుంది. కాంపోనెంట్కి సంబంధించిన అన్ని డిపెండెన్స్ తెస్తుంది, సర్వీసెస్వి తెస్తుంది, పైప్స్ తెస్తుంది, డైరెక్టివ్ తెస్తుంది, ఇంపోర్ట్ చేస్తుంది. వేరే కాంపోనెంట్ని మనం ఇందులో ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత దీని పని ఏంటంటే, ఈ టెస్ట్ బెడ్ యొక్క పని ఏంటంటే కాంపోనెంట్, సర్వీస్, పైప్, డైరెక్టివ్, ఇంపోర్ట్ అన్నీ ఒక టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో లోడ్ చేయడం అనమాట. ఫస్ట్ టెస్ట్ బెడ్లో యాంగులర్ మాడ్యూల్ ఉంటుంది. యాంగులర్ మాడ్యూల్ ఉన్న తర్వాత మనకి క్రియేట్ కాంపోనెంట్ చేస్తాము. క్రియేట్ కాంపోనెంట్ అంటే ఎవరో చేస్తాము, డిస్క్రైబ్లో రాస్తాము. డిస్క్రైబ్లో రాసిన తర్వాత కాంపోనెంట్కి సంబంధించిన ఈ డిస్క్రైబ్లో రాసిన తర్వాత ఏం చేస్తాము, అందులో మనకు కావాల్సినవన్నీ ఇంపోర్ట్ చేస్తాము. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఫిక్చర్ గురించి చెప్తున్నాం. ఫిక్చర్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మనకు అన్నీ కావాల్సినవన్నీ టెస్ట్ బెడ్ ఇస్తుంది. ఆ టెస్ట్ బెడ్లో ఇవన్నీ తీసుకుని మనం హ్యాండిల్ చేయాలి కదా. కాంపోనెంట్కి సంబంధించిన టెస్టింగ్ హ్యాండిల్ అనేది ఫిక్చర్ అంటారు. ఫిక్చర్ అంటే ఏంటి, చాలామంది ఏం చేస్తారు, లెట్ ఫిక్చర్ ఈక్వల్ టు క్రియేట్ కాంపోనెంట్ ఆఫ్ లాగిన్ కాంపోనెంట్ అంటారు. అసలు ఎందుకు అలాగా ఫిక్చర్ అని రాశారు అంటే ఏంటంటే, డైరెక్ట్గా ఆ యాప్ కాంపోనెంట్ని తీసుకోకుండా ఫిక్చర్ ద్వారా, ఇప్పుడు మనం ఒక బటన్ మీద క్లిక్ చేస్తే బటన్ హ్యాండిల్ రాస్తాం కదండి. సో సేమ్ వే ఫిక్చర్ అనేది మనకి కాంపోనెంట్కి సంబంధించిన టెస్టింగ్ హ్యాండిలర్ అనమాట. దాని ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ టెస్టింగ్కి కావాల్సినవన్నీ రాస్తామన్నమాట. ఫిక్చర్ ఈక్వల్ టు టెస్ట్ బెడ్ డాట్ క్రియేట్ కాంపోనెంట్ ఆఫ్ యాప్ కాంపోనెంట్. ఫిక్చర్ ద్వారా కాంపోనెంట్ HTML DOMని డిటెక్ట్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు. ఫిక్చర్ ఉంటుంది, ఫిక్చర్లో కాంపోనెంట్ ఉంటుంది, HTML ఉంటుంది, DOM ఉంటుంది, డిటెక్ట్ చేంజెస్ అన్న. మనం లాస్ట్లో ఏం చేస్తామంటే అండి డిటెక్ట్ చేంజెస్ అని రాస్తాం. ఇప్పుడు కాంపోనెంట్ డాట్ టైటిల్ ఈక్వల్ టు యాంగులర్ అని చెప్పి ఫిక్చర్ డాట్ డిటెక్ట్ చేంజెస్ అని రాస్తామనుకోండి. ఎప్పుడైతే డిటెక్ట్ చేంజెస్ అని రాస్తామో అప్పుడు మనకి అది రన్ అవుతుంది అనమాట. ఫిక్చర్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కంపైల్ కాంపోనెంట్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ లెట్ ఫిక్చర్ ఈక్వల్ టు
క్రియేట్ కాంపోనెంట్ ఫిక్చర్ ఆఫ్ యాప్. ఇక్కడ ఏంటంటే ఈ కాంపోనెంట్ ఫిక్చర్ ఏం చేస్తుంది మనకి, ఈ మొత్తం అంతా కూడా ఇక్కడ క్రియేట్ చేస్తుందండి. ఇక్కడ రాసాను చూడండి, కాన్స్టెంట్ ఫిక్చర్ ఈక్వల్ టు టెస్ట్ బెడ్ డాట్ క్రియేట్ కాంపోనెంట్ ఆఫ్ యాప్ అని తీసుకున్నాను కదా. ఈ ఫిక్చర్లో ఇప్పుడు మనకి కావాల్సినవి అన్నీ ఉంటాయి. తర్వాత ఏం చేస్తున్నాము, ఫిక్చర్ డాట్ కాంపోనెంట్ ఇన్స్టెన్స్ అని తీసుకున్నాము. ఇక్కడ ఏం చేసా అంటే అండి, ఫిక్చర్ ఈక్వల్ టు టెస్ట్ బెడ్ డాట్ క్రియేట్ కాంపోనెంట్ అని తీసుకున్న తర్వాత ఫిక్చర్ డాట్ వెన్ స్టేబుల్. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఫిక్చర్ డాట్ నేటివ్ ఎలిమెంట్ యాజ్ హెచ్టిఎంఎల్ అని తీసుకున్నా. ఈ కంపైల్లో మన హెచ్టిఎంఎల్ మొత్తం ఉంటుంది, అందులో క్వరీ సెలెక్టర్ డాట్ h1.test కంటైన్ అని రాస్తున్నా. ఇదంతా కూడా జస్ట్ క్వరీ సెలెక్ట్కి సంబంధించిందండి. అంటే ఇప్పుడు మన హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంది కదా, హెచ్టిఎంఎల్లో h1 ట్యాగ్ ఉంది. సో దీన్ని ముందు ఫిక్చర్ తీసుకున్నాం కదా, ఫిక్చర్ అంటే మనకేంటి, ఈ కాంపోనెంట్కి సంబంధించిన దేన్నైనా సరే మనం హ్యాండిల్ చేయడానికి ఒక హ్యాండిలర్ అనమాట, ఒక బటన్ లాగా అనమాట. కాంపోనెంట్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఏం చేస్తున్నాము, వెన్ స్టేబుల్ అంటున్నాము. అలాగే డిటెక్ట్ చేంజెస్ అని కూడా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎక్స్పెక్ట్ అంటే చెప్పాను కదండి, యాక్చువల్ రిజల్ట్ని మనకు వచ్చిన రిజల్ట్ని కంపేర్ చేస్తుంది. ఇక్కడ H1లో ఏముంది, మనం రాసింది ఉంది. సో మనం దేంతో కంపేర్ చేస్తున్నాము, ఇది మన మామూలు కోడే యాంగులర్ అప్లికేషన్ అనేది రాసాం. సేమ్ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసాం కదండి. సో సేమ్ అదే ఉందన్నమాట ఇక్కడ. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఫిక్చర్ అంటే ఏంటంటే కాన్స్టెంట్ ఫిక్చర్ ఈక్వల్ టు టెస్ట్ బెడ్ డాట్ క్రియేట్ కాంపోనెంట్ యొక్క హ్యాండ్లర్ ఫిక్చర్. ఈ ఫిక్చర్ని యూజ్ చేసుకుని మనం కాంపోనెంట్లో జరిగేవన్నీ డిటెక్ట్ చేయొచ్చు అనమాట. డిటెక్ట్ చేయొచ్చు, లేకపోతే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని తీసుకోవచ్చు, లేకపోతే సిఎస్ఎస్ని కూడా తీసుకోవచ్చు. ఈ కాంపోనెంట్కి సంబంధించిన సిఎస్ఎస్ని కూడా తీసుకుని వచ్చి ఏమన్నా కలర్ చేంజెస్ చేయాలంటే చేయొచ్చు అనమాట. అది ఫిక్చర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. అది ఫిక్చర్ డాట్ డిటెక్ట్ చేంజెస్ కాంపోనెంట్లో జరిగితే మార్పులు హెచ్టిఎంఎల్లో అప్డేట్ చేయడానికి ఉపయోగిస్తాం. యాంగులర్ డాట్ కాంపోనెంట్ డాట్ టైటిల్ ఈక్వల్ టు యాంగులర్ ఫిక్చర్ డాట్ డిటెక్ట్ చేంజెస్ అని ఇస్తామన్నమాట. హెచ్టిఎంఎల్ యాంగులర్ అని అప్డేట్ అవుతుంది. తర్వాత ఫిక్చర్ గురించి చెప్పాను కదండి. ఇప్పుడు డీబగ్ ఎలిమెంట్ అంటే మీకు చెప్పాను కదా, మన హెచ్టిఎంఎల్లో ఉన్న h1.testని మనం ఇక్కడ తీసుకుంటున్నాం కదా. సో దాన్ని అనమాట ఫిక్చర్ డాట్ డీబగ్ ఎలిమెంట్ అంటారు. ఇప్పుడు మనం బటన్ రాసి బటన్కి ఇన్పుట్ ఇవ్విచ్చి దాన్ని కూడా తీసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే ఫిక్చర్ డీబగ్ ఎలిమెంట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ తీసుకుంటుంది. సిఎస్ఎస్ని తీసుకోవాలనుకోండి, సిఎస్ఎస్కి by.css అనే బటన్ తీసుకున్నాం అనుకోండి, ఈ బటన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ ఒక బటన్ రాద్దామండి. అంటే మనం హెచ్టిఎంఎల్ ఒక బటన్ తీసుకుని దానికి సంబంధించింది ఇక్కడ రాద్దాం. ఇప్పుడు మనం బటన్కి ఏమి ఇచ్చామండి, బటన్ టెస్ట్ కలరు గ్రీన్ అని ఇచ్చాము, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఏముంది, మనకి ఇంక్రిమెంట్ అనే బటన్ కనిపిస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మనం సేవ్ చేసాం కదా, దీన్ని రీలోడ్ చేసాం అనుకోండి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము కదండి, ఇక్కడ ఏం చేసాము, ఇంక్రిమెంట్ అని మెథడ్ రాసాము. సో ఈ మెథడ్ని మనం యాప్ కంప్లీట్లో డిక్లేర్ చేద్దాము. ఇంక్రిమెంట్ దిస్ అనేది ఈ ఒక్క వేరియబుల్ని ఇక్కడ రెఫరెన్స్ తీసుకోవడానికి దిస్ అని యూజ్ చేస్తామండి. సో అందుకని దిస్ యూజ్ చేసాము. సో తర్వాత ఇక్కడ మనం ఒక
బటన్ తీసుకున్నాం కదా, ఆ బటన్కి క్లాస్ నేమ్ BTN అని ఇచ్చాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీనికి టెస్ట్ కేసెస్ రాయాలన్నమాట. మన ఇంటెన్షన్ ఏంటి, మనం టెస్ట్ కేస్ రాసి దాన్ని ఇక్కడ చూపించాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనం ఏం చేద్దామండి, మన బటన్ గురించి రాద్దాము. ఓకే, సో బటన్ క్లిక్ అయిందా లేదా అనే దాని గురించి రాస్తున్నా అండి. ఇప్పుడు చూడండి, మనకి ఏముంది, బటన్ ఉంది కదా. సో బటన్ కోసం ఏం చేసామంటే కాన్స్టెంట్ ఫిక్చర్ ఈక్వల్ టు టెస్ట్ బెడ్ డాట్ క్రియేట్ కాంపొనెంట్ అని రాసాము. కాన్స్టెంట్ యాప్ ఈక్వల్ టు ఫిక్చర్ డాట్ కాంపొనెంట్ ఇన్స్టెన్స్ తీసుకున్న తర్వాత కాంపొనెంట్ ఇన్స్టెన్స్లో అంటే మొత్తం యాప్ కాంపొనెంట్ తీసుకుంది. తర్వాత బటన్ ఈక్వల్ టు ఫిక్చర్ డాట్ నేటివ్ ఎలిమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ అంటే BTN. ఈ BTN అనేది ఎక్కడుంది, మనకి ఇక్కడ ఉంది BTN అనేది. ఇది క్వరీ సెలెక్టర్, నేటివ్ ఎలిమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్. సో దాన్ని తీసుకున్నాక BTN తీసుకుంది. ఇప్పుడు బటన్ డాట్ క్లిక్ అని చెప్పినప్పుడు యాప్ డాట్ కౌంట్ అని తీసినాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే చేంజ్ కలర్ చేద్దాము. మనం కలర్ ఏమి ఇచ్చాము అది కూడా చేద్దాం. ఇప్పుడు కలర్ వచ్చిందో లేదో చూద్దామండి మన బటన్కి. ఇప్పుడు మన బటన్కి టెస్ట్ కలర్ గ్రీన్ ఉందా లేదా అనే దానికోసం ఈ టెస్ట్ కేస్ రాస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మనం CSSని చెక్ చేసుకోవాలి కదా. మనం CSSలో రాసాము. మన CSSలో ఏం రాసాము, గ్రీన్ అని ఇచ్చాము. సో సేమ్ గ్రీన్ కలర్ మనకి ఇక్కడ వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మన ఇంటెన్షన్ ఏంటి, కలర్ ఆఫ్ ది బటన్ షుడ్ బి గ్రీన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ CSSలో BT అని ఇచ్చాము. ఇక్కడ ఏం చేసాము, CSSలో కలర్ గ్రీను, ఇది ఎల్లో అని ఇచ్చాము. ఇప్పుడు దానికి సంబంధించిన టెస్ట్ కేసెస్ ఇక్కడ రాసాము, గ్రీన్ కలర్ అని రాసాము. ఇప్పుడు మనం దీన్ని రన్ చేయాలి కదా. సో రన్ చేయడానికి మనం ఏం చేసాము, సో ఫస్ట్ మన కలర్ గ్రీన్, నేను క్లిక్ చేసిన వెంటనే కౌంట్ ఇంక్రిమెంట్ అయింది. ఇది సిగ్నల్కి ఎగ్జాంపుల్ అండి. యాంగులర్లో సిగ్నల్స్ యూజ్ చేస్తారు, దానికోసం నేను తర్వాత ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు ఇంక్రిమెంట్ అయింది. మన ఇంటెన్షన్ ఏంటంటే మనం టెస్ట్ కేసు రన్ చేయాలి కదా. ఇప్పుడు నేను దీన్ని రన్ మోడ్ని ఆపేస్తున్నాను అండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే npm టెస్ట్ అని ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏమవ్వాలి, మన టెస్ట్ కేసెస్ మనం ఇక్కడ ఎన్ని టెస్ట్ కేసెస్ రాసామండి, 5 రాసాము. 1 2 3 4 5. ఒకవేళ మీకు ఏదైనా టెస్ట్ కేసు వద్దు అంటే దీనికి ఇక్కడ క్రాస్ మార్క్ పెడితే అండి ఇంకా ఆ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. సో అలా మనం ఏంటంటే దాని మీనింగ్, ఈ టెస్ట్ కేసెస్ నాకు వద్దు అని X రాస్తే ఆ టెస్ట్ కేసు ఇక అందులో రన్ అవ్వదన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇది ఇంకా టెస్ట్ కేసు రన్ అవుతుందండి. ఇప్పుడు CSS ద్వారా మనం ఎట్లా తెచ్చుకోవాలో చెప్పాను కదండి. సేవ్ బటన్, ఇన్పుట్ నేమ్, ఇవన్నీ CSS క్లాసెస్ అనమాట. బై CSS బటన్, మీరు ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు స్పై అండి. స్పై అంటే ఏంటంటే యాక్చువల్గా ఒక ఫంక్షన్ ఉంటుందండి. ఆ ఫంక్షను ఎగ్జిక్యూట్ అవ్వదు. దాని లోపల ఏం జరుగుతుందో దీనికి తెలియదు. జస్ట్ స్పై అనేది ఒక ఫంక్షన్ని నిజంగా ఎగ్జిక్యూట్ చేయకుండా కాల్ అయిందా, ఎన్నిసార్లు కాల్ అయింది, ఏ పారామీటర్స్తో కాల్ అయింది అనేది చెక్ చేయడం అనమాట. ఇప్పుడు మనం ఒక సర్వీస్ రాసామనుకోండి, యాంగులర్లో సర్వీసెస్ రాస్తాము. సర్వీసెస్ రాసి ఆ సర్వీసెస్ని టెస్ట్ బెడ్ కాన్ఫిగరేషన్ టెస్టింగ్ మాడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకుంటాము. అలా ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మనకి ఒక సర్వీస్ కాల్ అయిందా లేదా అని మనం ఎలా చెక్ చేసుకుంటామంటే స్పై ఆన్ యూజ్ చేసి స్పై ఆన్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ గెట్ యూజర్స్ అనేది యూజ్ చేసుకుంటాము. ఎందుకు స్పై అంటే స్పై వల్ల జస్ట్ మన మెథడ్ కాల్ అయిందా లేదా, గెట్ యూజర్స్ అనే ఒక మెథడ్ తీసుకున్నారనుకోండి, గెట్ యూజర్ కాల్ అయిందా లేదా, ఎన్నిసార్లు కాల్ అయింది అనేది తెలుస్తుంది అనమాట. తర్వాత ఫేక్ ఎసింక్ ఏంటండి, ఇప్పుడు ఇందాక స్పై చెప్పాను కదా. ఫేక్ ఎసింక్ అంటే
ఇప్పుడు మామూలుగా మీరు ఒక మెథడ్‌ని కాల్ చేశారనుకోండి. ఆ మెథడ్‌ని కాల్ చేసినప్పుడు అదేంటంటే